ఈ కార్యాచరణ అమలు చేయడానికి వాళ్ళు పూనుకోవాలి. అదేవిధంగా శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు క్షేత్రస్థాయిలో తిరగాలి. ఈరోజు 15 మంది ఏదైతే మంత్రులు ఉన్నారో హైదరాబాద్, సికింద్రాబాదులో ఉపాధి హామీ పథకం ఉండదు. ఈ 2 పార్లమెంట్లను పక్కన పెడితే 15 పార్లమెంటు స్థానాలలో 15 మంది మంత్రులను ఒక్కొక్క పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకొని ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు జరిగే విధంగా తీర్మాన కాపీలను సేకరించే విధంగా 15 మంది మంత్రులను 15 పార్లమెంట్లకు బాధ్యత వేయాల్సిందిగా నేను ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, మా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల జరగబోయే గ్రామ సభలు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన తీర్మానాలకు 15 పార్లమెంట్లకు 15 మంది మంత్రులను మీరు బాధ్యతలుగా నియమించండి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నేను ఆదేశాలు ఇస్తా, పార్టీ పరంగా మీరు ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళ బాధ్యత. అదేవిధంగా పార్టీ శ్రేణులు స్థాయి ఉన్న నాయకులను, ఎన్ని మండలాలు ఉన్నాయో ప్రతి మండలానికి ఒక నాయకుని మీరు అపాయింట్ చేయండి. జిల్లా స్థాయి నాయకులను, రాష్ట్ర స్థాయి నాయకులను, జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఒక్కొక్కరు ఒక మండల బాధ్యత తీసుకోవాలి. నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుంటా. ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు చేయడమే కాదు, ఒక మండలం బాధ్యత, ప్రతి గ్రామంలో పని జరిగిందా లేదా చూసే బాధ్యత, పర్యవేక్షించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటా. ఈ పార్టీలో జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు అన్ని మండలాలకు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకోవాలి. ప్రతి ఒక్క మండలానికి ఒక నాయకుడి పేరు మీరు అధికారికంగా ప్రకటించాలి. ఆ నాయకుడిదే ఆ మండలంలో బాధ్యత. ఆ మండలంలో ఏదైనా కార్యక్రమాలు జరగలేదంటే ఆ నాయకులే దాని మీద పూర్తి బాధ్యత తీసుకోవాలి. మీరు ఆ విధంగా కార్యాచరణను నిర్ధారించండి. అదేవిధంగా ఫిబ్రవరి 3 తారీఖు నుంచి 9 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. మనకు హైదరాబాదు జిల్లాలో ఉపాధి హామీ ఉండదు కాబట్టి మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 9 జిల్లాలలో ఫిబ్రవరి 3 తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో మొదలుపెట్టి ప్రతిరోజు ఒక జిల్లాలో ఒక్కొక్క 1,00,000 మందితోని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేద్దాం. 9 జిల్లాలు నేను పర్యటన చేస్తా. ఫిబ్రవరి 3 తారీఖు నాడు మొదలుపెట్టి 9 జిల్లాలల్లో నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన,